అండి. అత్తయ్య చేసే వంటలు తిని రోజు అలవాటయిపోయిందనమాట. ఎప్పుడైనా వాళ్ళు లేనప్పుడు నేనొక కూర వండినా సరే, అది మధ్యాహ్నం వండేసి రాత్రి జల్లడమే తప్ప నాకైతే అస్సలెక్కదనమాట. అదేంటో నాకర్థం కాదు. కానీ అత్తయ్య వండేటప్పుడు మాత్రం ఏవో ఒక వంకలు పెడుతూనే ఉంటాననమాట. ఆ కూర ఇలా ఉంది, ఈ కూర అలా ఉంది అని చెప్పేసి. ఇంక మా హస్బెండ్ అయితే అత్తయ్య వాళ్ళు లేరు కదా! సో, ఇలా స్పెషల్‌గా పన్నీర్ కర్రీ అయితే ట్రై చేస్తున్నారండి. నాకైతే ఈ కర్రీ అస్సలు తెలీదనమాట. మా హస్బెండ్ ఏదైనా ఒక వంట చేయాలంటే యూట్యూబ్‌లో ఒక 100 సార్లు చూసి ట్రై చేస్తారండి. లాస్ట్‌కి ఇది కూడా అలానే ట్రై చేస్తున్నారనమాట. సో, కర్రీ అయితే చాలా సింపుల్‌గా ఉంది. కానీ టేస్ట్ ఎలా ఉంటుందనేది ఫైనల్‌లో అయితే చూడాలి. చిన్న పాప అయితే అస్సలు ఉండట్లేదండి. ఇంట్లో అందరితో అలవాటు కదా! ఎవ్వరు లేకపోయేసరికి ఇంట్లో చాలా ఏడుస్తుందనమాట. ఒక చేత్తో ఎత్తుకొని, ఒక చేత్తో పని చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అందుకే అంటారండి మనుషుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలీదు. వాళ్ళు దూరంగా ఉన్నప్పుడే వాళ్ళ వాల్యూ తెలిసొస్తుంది అనేసి. అత్తయ్య వాళ్ళు రావడానికి ఇంకా 10 డేస్ టైమ్ అయితే పడుతుందండి. ఈ 10 డేస్‌లో మా చిన్న పాప నాకెన్ని చుక్కలు చూపిస్తుందో నేనే చూడాలి. ఇంక మా చిన్న పాప ఏడ్చేసరికి మా పెద్ద పాప కూడా అస్సలు ఉండట్లేదండి. చాలా భయపడిపోయి తను కూడా ఏడ్చేస్తుందనమాట. కర్రీ అయితే లాస్ట్‌లో చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.